హాయ్ అండి. ఈరోజైతే మేము ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకున్నాము. దీన్నైతే ఓపెన్ చేస్తున్నాం ఈరోజు. చూసేయండి. మా అమ్మాయి అయితే చాలా ఇంకా పక్కకు తప్పుకొని నేను వీడియో చేస్తానని నన్ను అయితే పక్కకి వచ్చేమంది. సరే అయితే ఉండు, కాస్త బొట్టు పెట్టిన తర్వాత నేను తప్పుకుంటాను అన్నాను. చూసేయండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒడిస్సా పిల్ల. సో ఇవాళ కొత్త స్టవ్ అయితే తీసుకున్నాం కదా, సో దాని మీద ఒక స్వీట్ చేద్దామని క్యారెట్ హల్వా చేయబోతాం. సో లెట్స్ గో. సో ముందుగా అయితే ఆన్ చేసుకోవాలి. ఇది నొక్కేసుకున్నాం కదా, ఇప్పుడు గిన్నె పెట్టేసుకుని కొంచెం గీ వేసుకోవాలి, నెయ్యి. సో ఇప్పుడు ఘీ అయితే మెల్ట్ అవుతుంది కదా, ఇప్పుడు క్యారెట్ తురుముకుని ఉంచుకున్నాం ముందు నుంచి, అది వేసుకోవాలి. సో చూసారు కదా, కలిపేసుకోవాలి మంచిగా. షుగర్ వేసుకోవాలి. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటారంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. సో కలిపేసుకున్నాం కదా, సో చూసారు కదా, దీంట్లో కొంచెం పాలు పోసుకోవాలి. పోసుకున్నాం కదా, చూసారు కదా, ఇది దగ్గర అయిన దాకా ఉంచుకోవాలి. 5 to 6 minutes అయితే పడింది దగ్గర అవుతానికి. అయిపోయింది కదా, ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి. సో దీన్ని ఒక బౌల్లో అయితే సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా సూపర్ అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి దీంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. అదే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.